2.5 లక్షల కోట్లు ఇప్పటికీ సంక్షేమం ఇచ్చారు ఈ 57 నెలల్లో. దాని మీద చాలా సంతృప్తిగా అలాగే సంతోషంగా ఉన్నారు ప్రజలంతా కూడా. మంచి స్పందన కనపడతా ఉంది. మీకు చూస్తే ఇవాళ ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఇంతవరకు కూడా ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా ఒక మేనిఫెస్టో తీసుకుని దాన్ని ఒక పవిత్ర గ్రంథం లాగా ఏదైతే భగవద్గీత ఉందో, బైబిల్ ఉందో, అట్లా ఖురాన్ ఉందో, ఆ రకంగా ఒక రాజకీయ పార్టీకి ఒక మేనిఫెస్టో మనం ఇచ్చామంటే అది ఖచ్చితంగా మనం అమలుపరచాలని ఒక కమిట్మెంట్తో అమలుపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఆల్మోస్ట్ నవరాత్రాల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ పూర్తి చేసినటువంటి పరిస్థితి. అట్లాగే నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ అట్లాగే కొన్ని పోలరైజ్డ్ మీడియాస్ని కానీ డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాటకి డెవలప్మెంట్ అనేది లేదని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, అంటే 2,000 ఎకరాల కోటలో కూర్చున్నటువంటి ఒక పత్రికాధిపతికి కానీ లేకపోతే తెలంగాణలో జూబ్లీహిల్స్లో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్కి కానీ నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి నుంచి పేద నిరుపేద వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ డెవలప్మెంట్ లేదనే వాళ్ళకి నిజంగా కళ్ళు కనపట్లేదని నేను అంట. కళ్ళు గంతలు కట్టుకుని వాళ్ళు ఉన్నట్టు నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు 45 రోజులు అయింది వైసీపీ పార్టీలో చేరి. మన జగన్ గారి విధి విధానాలు నచ్చి, ఐడియాలజీ నచ్చి, ఆయన కమిట్మెంట్ నచ్చి, అట్లాగే టీడీపీతో విభేదించి నేను ఇప్పటికీ ఎక్కడైనా కానీ జగ్గయ్యపేట, నందిగామ, లేకపోతే తిరువూరు, మైలవరం, అట్లాగే అర్బన్లో కూడా నేను వచ్చిన తర్వాత 100 ప్రారంభోత్సవ కార్యక్రమాలు నేను పాల్గొన్నా. సచివాలయాలు 2,000 మందికి ఒక సచివాలయం పెట్టి ఇవాళ ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన వ్యక్తి ఉన్నారంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నేను గ్రామాల్లో కానీ తిరుగుతుంటే లేకపోతే టౌన్లో తిరుగుతుంటే ఇవాళ వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీకే వ్యవస్థ కానీ, అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్ అవనండి, అర్బన్ హెల్త్ క్లినిక్ అవనండి, ఇవాళ అనేక భవనాలు కట్టారు. దాంట్లో 10,000 పైగా సచివాలయాలు నిర్మించారు, ఆర్బీకేలు నిర్మించారు, హెల్త్ క్లినిక్లు నిర్మించారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇవాళ వీటి మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. అట్లాగే 8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. అట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీరు డేటా తీస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన 14 నుంచి 19 వరకు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నిజంగా చెప్పాలంటే 2 సంవత్సరాలు పాలనే జరగలేదు కోవిడ్ వల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా. అయినప్పటికీ మీరు ఏ డేటా కంపేర్ చేసినా మీకు సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు చూస్తే అట్లాగే డెవలప్మెంట్ కూడా ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్, ఆ 5 ఏళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది డేటా మొత్తం కూడా. అది కప్పిపెట్టి కొన్ని మీడియాలు ప్రజలను మోసం చేస్తా, ప్రజలకు కళ్ళు కప్పుతా, అలా అభివృద్ధి జరగలేదు, రోడ్లు బాగాలేదు, అవి బాగాలేదు, ఈ బాగాలేదు అని ఎక్కడో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి పబ్లిష్ చేసి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తారు. ప్రజలు ఎవరో కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇవాళ అర్బన్లో మేము 31వ డివిజన్లో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లాగే మీకు ఏ కంపారిజన్ తీసుకున్నా, డెవలప్మెంట్ అవనండి, సంక్షేమం అవనండి, ఏ కంపారిజన్ తీసుకున్నా, ఇవాళ ఏ పారామీటర్ తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఏ పారామీటర్లో కూడా, ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ పారామీటర్లో ఎక్కడ కూడా నక్కకి నాగలోకానికి అన్న తేడా ఉంది. అంటే డెవలప్మెంట్ అంటే 5 స్టార్ హోటల్ కడతాం, లేకపోతే 7 స్టార్ ఎయిర్పోర్ట్ కడతాం, 10 స్టార్ రోడ్లు వేయటం కాదు. పేదవాడు ఆకలితో ఉంటే పేదవాడికి కడుపు నిండా
భోజనం ఉండాలి, పేదవాడు సుఖంగా ఉండాలి, పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి, మధ్యతరగతి వాళ్ళు బాగుండాలి అనేది డెవలప్మెంటు. అట్లాగే మానవాభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఏది లేదని చెప్పి ప్రపంచంలో అందరూ కూడా చెప్తారు. ఏ ఎకానమిస్ట్ అనే చెప్తారు. ఇవాళ పిల్లల చదువుల కోసం స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. దాంతో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పిల్లలు. అంతకుముందు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వీక్ అయ్యి అంత మార్కులు ఎకనామిక్స్లో 100 మార్కులు వచ్చినా అటువంటి ఈ ఇంగ్లీష్ విద్య లేకపోవడం వల్ల ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితిలో ఉద్యోగాలు రాకపోవడం, ఉద్యోగాలు వచ్చినా తక్కువ జీతాలు రావడం ఈ కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లలు. అట్లాగే హెల్త్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆరోగ్యంలో విలేజ్ క్లినిక్స్ కానీ అర్బన్ క్లినిక్స్ కానీ పెట్టి ఆరోగ్యం ఏ టెస్ట్ కావాలన్నా, ఏ మందులు కావాలన్నా రెఫరల్ హాస్పిటల్స్ అని, లేకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీలో అని, నర్సింగ్ కాలేజీలో అని అన్నీ తీసుకొచ్చి అలాగే 25 లక్షలు ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ ఇంకెంతమందితో జతకట్టిన వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు, అతను 2014 నుంచి 2019 వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే. తర్వాత ఆయన్ని ప్రజలు ఓడించారు. అంతకుముందు 28,000 మెజార్టీతో ఆయన గెలిస్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా. అటువంటి అతను ఒక పక్కా బ్లాక్మెయిల్, ల్యాండ్ గ్రాబర్. స్వతంత్ర సమర యోధుల ల్యాండ్ కూడా గ్రాబ్ చేసినటువంటి హిస్టరీ, చరిత్ర బోండా ఉమామేశ్వరరావుకు ఉంది. అట్లాగే ఒక రౌడీ గూండా. ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ధీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని, గడపని, అట్లాగే సందుని, గొంతుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. భారీ మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఈ బ్లాక్మెయిల్ ఏదైతే ఉన్నాడో, ఈ ల్యాండ్ గ్రాబర్ ఏదైతే ఉన్నాడో, ఈ ఎక్స్ట్రాషనిస్టు, కిడ్నాపరు, ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా ఉమామేశ్వరరావు అనే వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాడు. అటువంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు ఆదరించడం మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ చూపిస్తాడు? తెలంగాణలో చూపిస్తాడా, ఆంధ్రలో చూపిస్తాడా? ఎక్కడ చూపిస్తాడు? ఆయన ఉండేది తెలంగాణలో. అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు. నేను చూసి ఆయన స్పీచ్, నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది. అతను ప్రజా జీవితంగా అర్హత ఉందని నేనైతే అనుకోవట్లేదు. అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని, చించుతా, పొడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా, వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల నుంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల నుంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు, నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నియమిస్తావు, మళ్ళీ జగన్ గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద 2 చోట్ల ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి 2 చోట్ల నుంచి ఒక పాపం అట్లీస్ట్ ఒక చోట గెలిచాడు చిరంజీవి గారు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. సో అటువంటి వెహికల్ ఇక్కడ అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏం తెలుసు? ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ చుక్కలు ఎవరో చూపిస్తాడు? ఈయన ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు చుక్కలో, జన సైనికులకి. పాపం 24 సీట్లు అమ్మేసుకున్నాడు. 24 సీట్లకి వాళ్ళ అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టాడు. ఇంకా అంతకుముందున్న అన్న మాటలన్నీ కూడా మనకు గుర్తు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, మోడీ గారిని ఏమన్నాడు. ఇవాళేమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ వాళ్ళ చుక్కలు చూపిస్తాం. నేను సినిమా డైలాగ్ కాదు, ఇవన్నీ రియల్ హీరోస్. జగన్ గారు రియల్ హీరో. మాట్లాడుతూ ఎదుగుతున్న రాష్ట్రంపై జగన్ గొడ్డలు పెట్టేశారు, మాదే విన్నతి అన్నారు. అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ మెయిలర్స్, వైసీపీ టికెట్లు తీసుకోవడానికి కూడా స్మగ్లర్లు అంటూ కూడా మాట్లాడారు. నేను చెప్తున్నా, అసలు పెద్ద ఈ రాష్ట్రానికి చీడపురుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ 1.
స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మటే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో. వాళ్ళ పాపం చూసాంగా మనం, మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన ఎన్నాళ్ళ నుంచి ఎంత నోబుల్ ఫ్యామిలీ అది, ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా. అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు. నా దాకా ఎందుకు, మన దేవినేని మహేశ్వర గారు అన్నాడు కదా, టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు కృష్ణప్రసాద్కి 100 కోట్లు 200 అని చెప్పి. దేవినేని మహేశ్వర చెప్పాడు కదా, నా దాకా ఎందుకు. ఆయనకి అత్యంత ఆత్మీయుడు, ఆయన కుటుంబ సభ్యుడు అని చెప్పే వ్యక్తే చెప్పాడు. 100 కోట్లు 200 ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పాడు. దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకునేది. ఇవాళ పేద ప్రజలకి రసీఫ్ గారు కార్పొరేటర్, పేదోడు, ఆయన టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. మైలవరం ఒక పేద వ్యక్తి, జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్, ఒక యాదవ్ సామాజిక వర్గానికి 1952 నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు, కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయలే. ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా అతను గెలుస్తాడు, ఆసిఫ్ గెలుస్తాడు, అతను గెలుస్తాడు. అట్లా మన 35 డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్లి ప్రతిపాడులో ఎమ్మెల్యే చేస్తున్నారు జగన్ గారు. ఇదంతా పేదోళ్లే కదా, బల్సాని కిరణ్కి. మరి అటువంటి ఎగ్జాంపుల్స్ నీకు టీడీపీలో ఎక్కడ ఉన్నాయి? ఎంత ఇస్తావు? స్పెషల్ ప్యాకేజా, మామూలు ప్యాకేజా, ఆర్డినరీ ప్యాకేజా? విన్నింగ్ టీమ్ అని చెప్పి చంద్రబాబు అన్నట్టు, వైసీపీ చీటింగ్ టీము చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీకు నువ్వే మీడియా నాకు తెలియదు. 2019లో నేను టీడీపీలో ఉన్నాను కదా, 10:30 వరకు కూడా కొన్ని మీడియాలు చంద్రబాబు గెలిచేస్తున్నాడని వేసినాయి. గుర్తుందా మీకు? 10:30 వరకు. అదే 10 ఆ రోజు పోలింగ్ నాకు తెలిసి మే 23 అనుకుంటా పోలింగ్, అదే మన కౌంటింగ్ డేట్ 2019 మే 23న కొన్ని టీవీలు కానీ కొన్ని మీడియాలు కానీ వచ్చేస్తున్నాడు చంద్రబాబు ఇంకా గెలిచేస్తున్నాడు 10:30 వరకు ప్రజలు మభ్యపెట్టినాయి. వాళ్ళ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఈనాడు ఉంది, జ్యోతి ఉంది, TV5 లేకపోతే కొన్ని మీడియాలు ఉన్నాయి. వాళ్ళకి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తపన, కానీ ప్రజలేమో ఇంకో సైడ్ ఉన్నారు, జగన్ గారి సైడ్ ఉన్నారు. సో విన్నింగ్ టీం ఎప్పుడు జగన్ గారి విషయమే. 175 కొట్టడమే జగన్ గారి యొక్క లక్ష్యం. ప్రజలు దానికి తగ్గట్టు ఆయన ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, తెలుగుదేశం జనసేన కలిపి లిస్టు రిలీజ్ చేసిన తర్వాత వైసీపీ నాయకులు భయపడి వాళ్ళ క్యాండిడేట్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు, దాని గురించే కసరత్తు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దాని గురించి మీకు ఇప్పుడు 8 లిస్టులు ఇచ్చారు జగన్ గారు. చాలా అధ్యయనం చేసి ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎవరెవరు మంచివాళ్ళు, ఎవరెవరు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారనేది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తున్నారు. సో టికెట్లు అమ్ముకుని లిస్ట్ ఇచ్చేది జనసేన, టీడీపీ. ఇవాళ ఎంతోమంది నిజంగా కూడా ఆస్తులు అమ్ముకుని లేకపోతే అన్నీ త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు వాళ్ళు టికెట్ లేకుండా పూర్తిగా పార్టీని, ఒక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అమ్మేశాడు పార్టీని, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు తాకట్టు పెట్టేశాడు. అట్లాగే టీడీపీ అయితే మొత్తం దాదాపు 70 సీట్లు అమ్ముకుంటాయి. దాంట్లో ఎటువంటి